తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం గద్దె దిగడం ఖాయం. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం తథ్యం. ఇది వాళ్ళు వీళ్ళు చెప్పడం కాదు, తెలంగాణ ప్రజలంటోన్న మాట. ఇన్నాళ్లు అవినీతి, అహంకారపు, మోసపూరితమైన పాలనతో జనాలు విసిగిపోయారు. బీఆర్ఎస్ పాలకుల ఆట కట్టించేందుకు సిద్ధమవుతున్నారు. అటు దోచుకోవడం తప్ప రాష్ట్రానికి, దేశానికి మేలు చేయటం తెలియని పార్టీ కాంగ్రెస్. అందుకే భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు బుద్ధి చెప్పేందుకు జనాలు సిద్ధమవుతున్నారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకొచ్చి 10 ఏళ్లవుతోంది. ఈ 10 ఏళ్లలో దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో 11వ స్థానంలో ఉన్న భారత్ మోడీ పాలనలో 5వ స్థానానికి చేరుకుంది. అగ్రరాజ్యాలు కూడా ఇప్పుడు భారత్కు సలాం కొడుతున్నాయి. ప్రపంచ సమస్యలకు పరిష్కారం చూపే స్థాయికి భారత్ చేరుకుంది. సంక్షోభాలతో అతలాకుతలమవుతున్న దేశాలకు ఆపన్నహస్తం అందించి ప్రపంచ దేశాలకు భారత్ పెద్దన్నగా మారింది. ఇదంతా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాకే సాధ్యమయ్యింది. అటు బీజేపీ పాలిత ప్రాంతాలు కూడా అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయి. అవినీతి అనే మాటే లేకుండా బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పాలన కొనసాగుతోంది. తమ ప్రభుత్వం అధికారంలో లేని రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందే దిశగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పనిచేస్తోంది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం బీజేపీ తీవ్రంగా కృషి చేస్తోంది. కానీ ఇక్కడ పాలన సాగిస్తున్న బీఆర్ఎస్ నేతలు అభివృద్ధిని పక్కన పెట్టేసి అవినీతి పాలన సాగిస్తున్నారు. దోచుకో, దాచుకో అనే సిద్ధాంతంతో పనిచేస్తున్నారు. పథకాలు, అభివృద్ధి పేరుతో బీఆర్ఎస్ పాలకులు లక్షల కోట్ల అవినీతి సొమ్మును కూడబెట్టుకున్నారు. కానీ ప్రజా సమస్యలను పక్కన పెట్టేశారు. నిరుద్యోగులను నిర్లక్ష్యం చేశారు. రైతులకు తీరని అన్యాయం చేశారు. వేల మంది రైతులు, నిరుద్యోగులు, యువకుల ఉసురు తీశారు. రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిలా మార్చేశారు. తెలంగాణలో అవినీతి పాలన అంతమైపోయి అభివృద్ధి గాడిలోకి రావాలి అంటే అది ఒక్క భారతీయ జనతా పార్టీతోనే సాధ్యం. ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తేనే తమ బతుకులు మారతాయని, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని గ్రహించారు. అందుకే రాష్ట్ర ప్రజలంతా భారతీయ జనతా పార్టీకి అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చి తీరుతామని గొంతెత్తి చెబుతున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.